కోవిడ్ బాగా ఎక్కువగా ఉన్న తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత లేబర్ అంతా చాలా షార్ట్ టైంలోనే వెళ్ళిపోయారండి. ఒక 15-20 రోజుల్లో సిటీలో ఉన్న లేబర్ ఫోర్స్ అంతా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. కానీ గత 2 నెలల నుంచి మళ్ళీ రావటం జరుగుతుంది. కానీ వెళ్ళిపోయినప్పుడు వేలలో లక్షలలో వెళ్ళిపోయారు. రావటంలో ప్రస్తుతం మనకు తెలిసిందే కాస్త జాప్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఆ స్టేట్లలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేకుండా, ఇవన్నీ వీటి కారణంగా లేకుండా పర్మిషన్స్ రాకుండా ఉండటం కారణంగా కొంచెం స్లోగా రావటం మొదలు. బట్ ఈ మధ్య పికప్ అయిపోయింది బాగానే, దాదాపు 70-80% ఆఫ్ ద లేబర్. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళంతా వచ్చి కంప్లీట్ మళ్ళీ ఆ మొత్తం 100% అచీవ్ కావడానికి ఇంకో 1.5 months 2 months పడుతుందని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు పర్వాలేదు, కంపేర్ టు 2 నెలల కింద ఉన్న పరిస్థితికి ఇప్పటికి పర్వాలేదు, బెటర్. కానీ ఎప్పుడైతే లేబర్ షార్టేజ్ ఉంటుందో, అంటే షార్టేజే కదా, గత 3-4 నెలల నుంచి ఎప్పుడైతే లాక్డౌన్ మనకు మేలో ఎత్తేసారు కదా, దాదాపు జూన్ జూలై 4 months అయింది. అప్పటి నుంచి షార్టేజే కదా, లేదు కాబట్టి లేబరు కాస్ట్ కాస్త పెరిగింది. ఏ వస్తువు అయినా కానీ, ఏ రిసోర్స్ అయినా కానీ, సర్వీస్ అయినా కానీ షార్టేజ్లో ఉన్నప్పుడు దాని కాస్ట్ పెరిగిపోతుంది, స్వాభావికం. ఇక్కడ కూడా పెరిగిపోయింది. సో మా కొలీగ్స్ షేర్ చేసుకున్నట్టు చాలామంది అనుకుంటుండొచ్చు, కోవిడ్ పీరియడ్లో బిజినెస్ లేదు కదా, తగ్గించి అమ్మొచ్చు కదా, అమ్ముతారేమని. తగ్గించి అమ్మటానికి ఏమీ ఆస్కారం లేదండి. ఒకటేమో లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, రెండోది సిమెంటు కాస్ట్ విపరీతంగా పెంచేశారు. ప్రీ కోవిడ్కి 230-235 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా ఇప్పుడు 330-340 ఈ మధ్యన ఉంది. సో దాదాపు డబుల్ అయిపోయింది. సో దీంట్లో ఎవరైనా తగ్గించాలనుకున్నా కానీ తగ్గించడానికి ఏమాత్రం అవకాశం లేదు. స్టీల్ కూడా పెరిగింది, మధ్యన స్టీల్ కూడా పెరిగింది. సో మాకు కావాల్సిన ఏవైతే రా మెటీరియల్, డీజిల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 2 నెలల నుంచి వారానికి ఒకసారి పెంచుతూ పోతున్నారు. సో దాంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. సో దీని మూలంగా ఏమైపోయిందంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను మార్జినల్గా పెరిగిపోయింది. అయినా కూడా మేము ఏమీ రేట్లు పెంచట్లేదు. ప్రీ కోవిడ్ రేట్లు ఏవైనా ప్రస్తుతానికైతే అక్కడి వరకు మేము అవే రేట్లు కోట్ చేస్తున్నాము. ఇంకా ముందు చెప్పలేము, ఎందుకంటే ఈ సిమెంటు ధరలు ఇలా తగ్గకుండా ఉంటే మాత్రం ఇండస్ట్రీ వాటిని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేదు. సో గవర్నమెంటు కాస్త ఇన్వాల్వ్ అయ్యి సిమెంటు వాళ్ళని పిలిచి మాట్లాడారు ఇంతకుముందు కూడా, కానీ ఏమీ పెద్ద పాజిటివ్ రిజల్ట్ రాలేదు. బట్ కొంచెం ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ధరలు దించిపించాలండి. అంటే ఈ ప్రభావం ఎందుకు, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి మంచిగా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు అన్ని ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. కొన్ని కార్పొరేట్స్ వాళ్ళకు ఆ మజిల్ ఉన్న ఆఫీసెస్ ఏవైతే ఉందో వాళ్ళు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. మిగతా వాళ్ళు చిన్న ఆఫీసులో, మిడిల్ లెవెల్ ఆఫీసులు, వాళ్ళ ఆఫీసులలో ఉంది. అంటే రెండు విషయాలు నిజమే ఏంటంటే, ఒక్క నిమిషం, నిజం ఏంటంటే 2 విషయాలండి. ఒకటేమో ఇళ్ళలోంచి బయటికి వెళ్ళి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు కదా, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. మెట్రో కూడా 1 వారం రోజుల కింద స్టార్ట్ అయింది, బస్సులు లేవు. రెండోది వాళ్ళు ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించి వెళ్ళాలి. సో ఎందుకు మన సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళట్లేదు అని అంటే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇళ్లలోంచి పని చేసుకొని వాళ్ళ గూడ్స్ డెలివరీ చేసే అవకాశం ఉంది. బట్ దిస్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఒకసారి కోవిడ్ పరిస్థితులు మెరుగుపోయి తర్వాత వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, సో పీపుల్ విల్ గో టు దేర్ ఆఫీసెస్ టు వర్క్. ఇంటి దగ్గర కూడా మొత్తం పని చేయడం అంత కంఫర్టబుల్ పొజిషన్ ఏమి ఉండదు మనకి, ఎందుకంటే దే నీడ్ దేర్ ఓన్ స్పేసెస్, సెపరేట్ స్పేస్ ఉండాలి డిస్టర్బెన్స్ కాకుండా వర్కింగ్ అవర్స్లో. సో అట్లాంటి ఫెసిలిటీస్ మన దగ్గర లేవు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సో పరిస్థితులు మెరుగైపోయిన తర్వాత తప్పకుండా when people feel confident to go home to their ఆఫీస్లోకి వెళ్తారు. ఈ సంధి పీరియడ్లో మాత్రమే ఇబ్బందులు ఉంటుంది, ఎందుకంటే ప్రపంచానికి అంతా వ్యాపించి ఉంది కదా, మన ఒక్కరికి ఎఫెక్ట్ కాలేదు. సో హోప్ఫుల్లీ
నెక్స్ట్ 3-4 మంత్స్లో ఒకసారి వ్యాక్సిన్ బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా మళ్ళీ థింగ్స్ విల్ కమ్ టు నార్మల్సీ. ఎందుకంటే రీసెంట్గా మైండ్ స్పేస్ లోపల కూడా 2-3 మంత్స్ బ్యాక్ ఒక 1 lakh square feet సేల్ చేస్తున్నారు. అంటే ఇటువంటి ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ కానీ ఈస్టర్న్ కంపెనీ రీసెంట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో దేర్ ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఇటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఈ రోజు ఏమనుకుంటాం, బికాస్ ఆఫ్ కోవిడ్ ఒక పానిక్ సిచ్యుయేషన్ కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనకు ఒక 1000 మంది ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఒక 400 మందిని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అన్నారు. ఎందుకు? దే హ్యావ్ టు అకామిడేట్ ద అదర్ 600 people టు మెయింటైన్ ద డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే కొంత ఆఫీసులు రన్ అవుతున్నాయి, లేకుండా 100% లేరనేది లేదు. సో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ సక్సెస్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. ఈ సక్సెస్ రేటు కొంచెం ఇబ్బంది మన ఇండియన్ కండిషన్లో. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం ఫిజికల్గా మన ఇంట్లో మనకున్న ఫ్యామిలీ కండిషన్ లోపల 100% పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది ఇంకోటి కాకుండా స్ట్రెస్ ఓరియంటెడ్ జాబ్స్ ఇవన్నీ కూడా దే వాంట్ సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట అందరితో. ఇప్పుడు మాకున్న ఫీడ్బ్యాక్ కూడా ఐటీ రిలేటెడ్ జాబ్స్ లోపల ఇంటరాక్షన్ లేకుండా అవుట్పుట్ ఉండదు. మోర్ ఆఫ్ ఇంటరాక్షన్, మోర్ ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద రిజల్ట్ విల్ బి దేర్ అనమాట. సో దే ఆర్ ఫీలింగ్ దట్ స్ట్రెస్. ఇప్పుడు మన పరిస్థితి పట్టేసి అట్లా ఉన్నారు కాబట్టి ముందు మాత్రం 100% ద ఆఫీస్ స్పేస్ అనేది ఎలాగో ఆర్గనైజేషన్స్ రన్ చేయాలి అని అంటే దట్ ఈస్ ద నీడ్ ఫర్ దెమ్. సో తప్పకుండా ఆఫీస్ స్పేస్ రిక్వైర్మెంట్కి ఈ రోజు ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇంకోటి కూడా దీస్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ బీయింగ్ డన్ ఫర్ ద లాస్ట్ ఫ్యూచర్ ఆఫ్ 4 to 5 years. ఇప్పుడు ఒక 1,00,000-2 లక్షల స్క్వేర్ ఫీట్లో కంపెనీకి ఉంది. ఈ రోజే ఇప్పుడు బిల్డింగ్ రేపే కంప్లీట్ అవుతుంది అనేది కాదు కదా. మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసుకున్నది దేర్ ఫోకస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ 5 years. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేసరికి దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, దిస్ ఇస్ ద వర్క్ ఫోర్స్ ఐ నీడెడ్. సో అటువంటి పరిస్థితి లోపల మనం ఈ 6 నెలలలో ఏడాది లోపల మన పరిస్థితి సెట్ అయిపోయి కోవిడ్ కానీ పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్సీ. సో అటువంటిప్పుడు ఆఫీస్ స్పేస్ ఇంపాక్ట్ అనేది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవడానికి లేదు. ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు ఈవెన్ ద లేబర్ పార్ట్ ఆల్సో ఐ వాంట్ అడ్రస్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ లోపల. లేబర్ది కూడా ఎలా అయిందనంటే రేటు పెరిగింది కొంత అని అన్నది. రేటు కొంచెం బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే ఇందులో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మీరు చూడండి. బిల్డర్స్ అవసరానికి ఒక 10-20% పెంచి ఇచ్చున్నారు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఆఫ్ హైదరాబాద్ మార్కెట్. వై? బికాస్ దే వాంట్ టు కంప్లీట్ ద పెండింగ్ ప్రాజెక్ట్స్. అంటే మార్కెట్ ఎంత బాగున్నది అనేది లేకపోతే నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలా, నా కమిట్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతే నేను కొత్త వెంచర్కి పోవాలా అంటే అంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు కాబట్టి దాదాపుగా ఎందుకంటే వీఆర్ కోఆర్డినేటింగ్ ఈ టోటల్ లేబర్ ఇష్యూ అప్పటి నుంచి కూడా మా క్రెడై నుంచి కూడా అన్ని అసోసియేషన్ ఇవ్వాలి వీ టుక్ మేజర్ కేర్. సో అటువంటిప్పుడు ఎలాగా అంటే మేము డబ్బు ఎక్కువైనా పెడతాం, బట్ మా కమిట్మెంట్ ప్రకారం మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఇదొకటి. రెండోది కూడా మీకు ఈ మధ్యలో వచ్చేసరికి మార్కెట్ లోపల ప్రాజెక్టులలో సేలు రేటు తగ్గట్లేదని ఇంకొకటి కూడా ఉంది. ఇవన్నీ ఓవరాల్గా అందరికీ మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇది నా ఇండివిజువల్గా అబ్జర్వేషన్గా దిస్ ఈజ్ బీన్ టేకెన్ బై ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద ఇండస్ట్రీ రిలేటెడ్ బిల్డర్స్. సో ఇక్కడ ఏంటి అనేది తెలిసిన తర్వాత చూస్తే మనకి హైదరాబాద్ మార్కెట్ లోపల ఇన్వెంటరీ తగ్గిపోయింది. దీనికి 2 కారణాలు. ఆ మధ్యలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఒకటి డిలే అయింది, ఫైర్ ఇండస్ట్రియల్ డిలే అయిన తర్వాత మేజర్ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఆర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అది నాట్ కమ్ ఫార్వర్డ్. ఆ గ్యాప్ లోపల ఏమైంది, ఉన్న ప్రాజెక్టులన్నీ పికప్తో వచ్చినాయి. ల్యాండ్ వాల్యూ తెలియ కూడా మీకు తెలిసిందే లాస్ట్ 3 years లోపల హైదరాబాద్ డిఫరెంట్లీ. ఈ టైం లోపల అన్ని సేలు అదంతా బాగుంది. కోవిడ్ లేకపోతే ఈరోజు డిఫరెంట్ లెవెల్లో ఉండేవాళ్ళం. సో అట్లా ఉన్న తర్వాత ఏమైంది, ఇన్వెంటరీ లేదు అక్కడ. సో ఇన్వెంటరీ లేనప్పుడు ఏమైంది, అమ్మిన ప్రాజెక్టులు అయిపోయింది. 80% అమ్మున్నాడు. ఒక అమ్మిన తర్వాత ఒక 10% 20% ఉన్నదానికి ప్రైస్ అయితే తక్కువ చేసుకోలేడు. 2 కాంపనెంట్లు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మెటీరియల్ కాంపనెంట్లు మా ఎక్స్పెన్సెస్ పెరగడం ఒక పార్ట్, ఇంకోటి ఒక రేటుకి అమ్మిన దాంట్లో అన్ని ఖర్చులైన తర్వాత మళ్ళీ లాస్ట్కి నష్టానికి అమ్ముకునే అవకాశం కూడా లేదు. కాబట్టి మనకు ఓవరాల్ ఇన్వెంటరీ లేక మార్కెట్ బాగుంది అనే దాని మీద ఉంది కాబట్టి రేటు వైపు నుంచి కరెక్షన్ ఏమి ఉండదు. మార్కెట్ ఈజ్ గుడ్. సో దట్స్ ద థింగ్.